నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఏపీలో ఒకవైపు ఎన్నికలు వేడి పుట్టిస్తుంటే మరొక వైపు బాణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. మధ్యాహ్నం 12 అయితే చాలు ఇళ్లలోంచి కూడా బయటికి రాలేని పరిస్థితి. అయితే ఈ ఎండ నుంచి సేదరేందుకు ప్రజలు శీతల పానీయాలు ఆశ్రయిస్తున్నారు. ఒకసారి అసలు నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీకి సంబంధించి అసలు ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు, వైద్యుల సలహాలు ఏంటో చూద్దాం రండి. నెల్లూరు జిల్లాలో ఓవరాల్గా ఎండలైతే మాత్రం బెంబేలెత్తిస్తున్నాయి. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ బయటకు వచ్చినా సరే శీతల పానీయాలు, కూల్ డ్రింక్ షాపుల దగ్గర బాగా రద్దీ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మనం జనరల్గా ఎండాకాలంలో మనకు వడదెబ్బ అనేది మనం తరచుగా వింటూ ఉంటాం. సన్ స్ట్రోక్, వడదెబ్బ తగిలితే మనం కనుక చూసుకున్నట్టు పరిస్థితి అయితే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు. మరొక వైపు ఎండల తీవ్రత అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి ఆల్రెడీ ఐఎండీ కూడా హెచ్చరించింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించండి అని. సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఐఎండీ శాస్త్రవేత్తలు, అదేవిధంగా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన సలహాలు మనం ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక వైపు ఎక్కడికెక్కడ ప్రజలైతే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు కూడా బయటకు రావద్దు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ అర్జెంట్ పని ఉంటే తగినన్ని జాగ్రత్తలు, నెత్తి మీద క్యాప్ పెట్టుకోవడం, లేకపోతే కళ్ళజోడు పెట్టుకోవడం, తరచుగా మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి బొండాలు ఇలాంటివి తీసుకోవడం, ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవడం. ఎందుకంటే చర్మాన్ని కూడా సాధ్యమైనంత మేర కప్పేసుకోవడం మంచిది. ఎందుకంటే మనకు అల్ట్రావైలెట్ రేస్ పడుతుంటాయి. మనకు చర్మం మీద పడ్డప్పుడు చర్మం అంతా కూడా, అంటే ఎక్కువ ఎండలో తిరిగినప్పుడు చర్మం అంతా కూడా కమిలిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. సాధ్యమైనంత మేర ఒకవేళ బయటికి రావాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్స్ పూసుకోవడం, అదేవిధంగా కాటన్ దుస్తులు, ప్రత్యేకించి మనం జీన్స్, ఈనాటి యువత అంతా కూడా మనకి ఎక్కువ జీన్స్, స్కిన్ టైట్ ఇట్లాంటివి లైక్ చేస్తుంటారు. కానీ ప్రత్యేకించి ఎండాకాలంలో మాత్రం కాటన్ దుస్తులు ధరిస్తే కాస్త వదులుగా ఉంటే గాలి కూడా ఆడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి చంటి పిల్లల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈవెన్ మనుషులే కాదు, జంతువులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటాయి ఎండలకి. ఎందుకంటే ఈసారి చాలా తీవ్రంగా ఎండలు ఉండబోతున్నాయని చెప్పి ఐఎండీనే హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు కూడా కాస్తంత ఆందోళనకు గురవుతున్నారు. ఎలా ఉండబోతుంది సిచ్యువేషను, ఈసారి ఎండలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద ప్రజల్లో కూడా కాస్తంత ఆందోళన అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించండి. పిల్లల్ని ప్రత్యేకించి పేరెంట్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎండల టైంలో బయటికి పోనీయకుండా, ఒకవేళ తప్పదనుకున్నప్పుడు తప్ప మిగతా వాళ్ళు కూడా బయటకు వస్తే మంచిది. సాధ్యమైన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ ఎండల్ని జయించి నెక్స్ట్ రానున్నటువంటి వర్షాకాలంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. సో ఎండాకాలం అనగానే మనకు ప్రముఖంగా వినిపించే మాట సన్ స్ట్రోక్, అదే వడదెబ్బ తగిలింది అని మనం తరచుగా న్యూస్లో వింటూ ఉంటాం. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వడదెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఇవన్నీ కూడా వివరించేందుకు డాక్టర్ పోకల రవి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎండాకాలం వచ్చేసింది. ఆల్రెడీ మనం చూసినట్లయితే ఎండలు కూడా బయట బాగా ముదిరిపోయినాయి సార్. తరచుగా ఎండాకాలంలో మనకు ప్రజలంతా కూడా ఎక్కువ వడదెబ్బకు గురవుతుంటారు సార్. అసలు ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు? ఈ టెంపరేచర్స్ ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ అవుతున్నప్పుడు ఎండ టైంలో బయటికి వెళ్ళినందువల్ల ఈ వేడి తాకిడికి గురైనప్పుడు ఈ సన్ స్ట్రోక్ లేదా వడదెబ్బ అనేది తగిలే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ విధంగా వడదెబ్బ రావడానికి ప్రధానంగా 3 కారణాలు చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత ఎక్కువ అవడం వల్ల బాడీలో ఉన్న వాటర్ అంతా పెర్స్పిరేట్ అయిపోయి హైపోవొలిమిక్ షాక్ అంటాం, అలా వచ్చి షాక్లోకి పోవడం ఒకటి. అలాగే దీంతో పాటుగా సోడియం, పొటాషియం, కాల్షియం అనే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కిడ్నీలు సడన్గా షట్ డౌన్ అయిపోతాయి అన్నమాట. వాటర్ తగ్గడం ఒకటి, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఒకటి, ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం. ఈ రెండింటి వల్ల పేషెంట్కి షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీ ప్రాబ్లం, సడన్గా కిడ్నీ షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట, ఏకేఐ అంటాం. ఈ రెండింటి వల్ల పేషెంటు కోమాలకు వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వేసవి ఎక్కువగా ఉన్నప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు బయట వెళ్ళడం వల్ల, ఎండలో వెళ్ళడం వల్ల బాడీలో ఉన్న వాటరు మరియు లవణాలు కోల్పోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల, మధ్యాహ్నం 12 నుంచి 3 లోపల బయటికి వెళ్లకుండా, ఎండలోకి వెళ్లకుండా నీడ పట్టున ఉండడం చాలా అవసరం. అలాగే ఫ్లూయిడ్స్ అంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. చాలామంది ఏం చేస్తుంటారంటే కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఈ
కార్బొనేటెడ్ బెవరేజెస్ అంటాం వాటిని. ఈ కూల్ డ్రింక్స్, కోక్స్ అవి ఇవి చెప్తుంటారు. వాటిల్ని కార్బొనేటెడ్ బెవరేజెస్ అంటాము. వాటి వల్ల దాహం ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. వాటికంటే కూడా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఫ్రెష్ పండ్ల రసాలు అంటే తాజా పండ్ల రసాలు ఇటువంటివి తీసుకోవాలి. అలాగే మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ వేసవి కాలంలో ఈ వడదెబ్బ నుంచి, సన్ స్ట్రోక్ నుంచి మనము తప్పించుకోవచ్చు. సార్ వడదెబ్బ తగిలిందని మనకు ఎలా తెలుస్తుంది సార్? ఏ సిమ్టమ్స్ ద్వారా అని గుర్తించవచ్చు మనం? ఈ వడదెబ్బ వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్స్ బాగా నీరసంగా అయిపోవడము, అలాగే తల తిరిగినట్టు అనిపించడము, ఒళ్ళు ఒక్కసారిగా వేడెక్కినట్టు అనిపించడము, మగతగా అనిపించడము, ఇవన్నీ కూడా లక్షణాలుగా ఉంటాయన్నమాట. ఇలా ఉన్నప్పుడైతే వెంటనే ఏం చేయాలంటే నీడ పట్టుకొచ్చేయాలి. అలాగే అవకాశం ఉన్నంత మేర ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అలాగే ఒళ్ళు బాగా వేడిగా ఉన్నట్లయితే టెపిడ్ స్పాంజింగ్ అంటాం. అంటే ఏదైనా తడి బట్టతోటి ఒళ్ళు కొంచెం టెంపరేచర్స్ని డౌన్ చేయాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే ఫస్ట్ ఎయిడ్ లాగా మనకి కొంచెం రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత త్వరలో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినట్లయితే ఆ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా సన్ స్ట్రోక్ అనేది మనం అశ్రద్ధ చేసినట్లయితే ప్రాణాంతకం, ప్రాణాపాయ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో, వయసు మళ్ళిన పెద్దవాళ్ళలో ఈ సన్ స్ట్రోక్ అనేది వస్తే ప్రాణాంతంగా మారే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇవి డాక్టర్ గారు చెప్తున్నటువంటి సూచనలు, సలహాలు. మనకు ఒళ్ళంతా మగతగా అయిపోవడం, నీరసంగా ఉండడం ఇలాంటి కొన్ని ప్రాథమిక లక్షణాల ద్వారా మనం వడదెబ్బ తగిలింది మనకు గుర్తించవచ్చు. సో తక్షణమే వైద్యుని సంప్రదించి ఈ వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా సార్ చెప్పినట్లు ఏవైతే ఫ్లూయిడ్స్ ఉన్నాయో ఎక్కువగా అవి తీసుకుంటూ కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, తాజా పళ్ళ రసాలు ఇలాంటివి తీసుకుంటూ వడదెబ్బ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ మల్లితో జోసఫ్, సువర్ణ మీడియా, నెల్లూరు.